చేసినవి తక్కువ సినిమాలే అయినా గొప్ప అభిరుచి విషయ పరిజ్ఞానం ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు దేవకట్ట. ప్రస్థానం, రిపబ్లిక్ లాంటి చిత్రాలతో పొలిటికల్ థ్రిల్లర్లు తీయడంలో తన నైపుణ్యాన్ని ఆయన చాటారు. ఇప్పుడు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసించే నాయకుల కథను మాయాసభ వెబ్ సిరీస్ ద్వారా తెరపైకి తెచ్చే ప్రయత్నం చేశారు. సోనీ లివ్ ద్వారా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సిరీస్ విశేషాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా కథ విషయానికి వస్తే, చిత్తూరు జిల్లాలోని నర్సీపల్లిలో ఓ దిగువ మధ్య తరగతిలో పుట్టిన కృష్ణమనాయుడు అంటే ఆది పెనిశెట్టికు కాలేజీ లైఫ్ నుండే రాజకీయాల్లో ఎదిగిపోవాలనే కోరిక ఉంటుంది. ఇంట్లో పరిస్థితులు అనుకూలించకపోయినా కూడా పీజీ పూర్తి చేసిన అతను ఆ తర్వాత కూడా తండ్రి అభీష్టానికి వ్యతిరేకంగా పీహెచ్డీలో చేరి స్టూడెంట్స్ పాలిటిక్స్ లోకి అడుగు పెడతాడు. కానీ అక్కడ ఏది అతను అనుకున్నట్లుగా జరగదు. రాజకీయాల్లో అడుగడుగునా కూడా ఎదురు దెబ్బలు తగులుతాయి. తాను ప్రేమించిన అమ్మాయి కూడా దూరం అవుతుంది. మరోవైపు కడప జిల్లాకు చెందిన ఎంఎస్ రామిరెడ్డి అంటే చైతన్యరావు ఎంబీబీఎస్ చదువుతూ ఉంటాడు. అతడికి పెద్ద డాక్టర్ కావడం మీదే దృష్టి ఉంటుంది. కానీ కొడుకును రాజకీయ నేతగా చూడాలన్నది అతడి తండ్రి కల. కానీ తండ్రికి గూండాగా పేరు ఉండటంతో రామిరెడ్డి రాజకీయాల్లోకి రావాలని చూసినా కూడా అడ్డంకులు తప్పవు. మరి అనుకోకుండా మిత్రులుగా మారిన కృష్ణమనాయుడు, రామిరెడ్డి ఒకరికొకరు సహకారం అందించుకుంటూ రాజకీయాల్లో ఎలా ఎదిగారు, సవాళ్లను ఎలా ఛేదించారు, వీరి ప్రయాణం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఎలాంటి మలుపు తిప్పింది అన్నదే మిగతా కథ. కథనం విశ్లేషణ విషయానికి వస్తే, ఒక ఎన్టీఆర్, ఒక చంద్రబాబు నాయుడు, ఒక వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఒక పరిటాల రవి, ఒక వంగవీటి రాధ 70వ దశకం నుంచి ఓ 25 ఏళ్ల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై అత్యంత ప్రభావం చూపిన నాయకుల జాబితా ఇది. వీళ్ళందరి మీద విడివిడిగా సినిమాలు చూసాం. ఎన్టీఆర్ మీద ఆయన తనయుడు బాలకృష్ణ ప్రధాన పాత్రలో ఎన్టీఆర్ సినిమా తీశారు. వైఎస్ కథతో యాత్ర సినిమా వచ్చింది. పరిటాల రవి మీద రక్త చరిత్ర, వంగవీటి రాధ మీద వంగవీటి లాంటి చిత్రాలు వచ్చాయి. చంద్రబాబు మీద కూడా ఒక అన్పాపులర్ సినిమా వచ్చింది. పైన చెప్పుకున్న కొన్ని సినిమాల్లో వాళ్ళ పాత్రను కీలకంగా చూపించారు. అయితే ఆయా నాయకుల కథలతో వచ్చిన సినిమాలు వారికి అనుకూలంగా వారి దృక్కోణంలోనే సాగాయి. వాటిలో ఆ నేతలను గొప్పగా చూపించి అవతలి నాయకులను కొంచెం తక్కువ చేసి చూపించడం చూసాం. అందుకే ఎవరికి అనుకూలంగా వాళ్ళు సినిమాలు తీసుకున్నారంటూ వాటి మీద ప్రాపగండా ముద్రపడింది. అలా కాకుండా అందరి పాత్రలను వాస్తవానికి దగ్గరగా చూపిస్తూ అందరినీ ఎలివేట్ చేస్తూ సమతూకం పాటిస్తూ సాగిన సినిమా దాదాపుగా ఏదీ లేదనే చెప్పాలి. అలా అందరి పాత్రలను బ్యాలెన్స్ చేయడం అసాధ్యమనే అనుకున్నారంతా. కానీ దేవకట్ట అసాధ్యం అనుకున్న ఈ విషయాన్ని మాయాసభలో సుసాధ్యం చేసి చూపించారు. మాయాసభలో చూపించిందంతా కూడా నిజం అని చెప్పలేం. ఈ టీం పొలిటికల్ కరెక్ట్నెస్ కోసం ప్రయత్నించలేదని కాదు, కానీ ఉన్నంతలో వాస్తవికంగా ఆయా నాయకుల జీవితాలను చూపిస్తూ సమతూకం పాటిస్తూ అదే సమయంలో వారి కథలను ఆసక్తికరంగా తెరపై ప్రెజెంట్ చేయడంలో దేవకట్ట అండ్ కో విజయవంతమైంది. ఇదొక కల్పిత కథ అని, ఇందులోని పాత్రలను ఎవరినీ పోలినవి కాదని, అలాంటి పోలికలు ఏమైనా కనిపించినా అది కాకతాళీయమని రాజకీయ చిత్రాలకు వేసే డిఫాల్ట్ డిస్క్లైమర్ దీనికి కూడా వేశారు. కానీ ఈ సిరీస్ టైటిల్ పక్కన కనిపించే క్యారికేచర్ రూపాలను చూస్తేనే ఇద్దరి నాయకుల కథ అన్నది అర్థమైపోతుంది. ఆది పెనిశెట్టి చేసిన కృష్ణమనాయుడు పాత్ర చంద్రబాబు నాయుడుదైతే, చైతన్యరావు పోషించిన ఎంఎస్ రామిరెడ్డి క్యారెక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిది అని ఉద్దేశించారు. కళాశాల స్థాయి నుంచి మొదలుపెట్టి రాజకీయాల్లో మంత్రుల స్థాయికి ఎదిగే వరకు కూడా వీరి జీవితాలను ఈ సిరీస్ లో చూడొచ్చు. ఈ క్రమంలో ఇందిరాగాంధీ, సంజయ్ గాంధీ, నాదెండ్ల భాస్కర్ రావు, ఎన్టీఆర్, పరిటాల రవి, వంగవీటి రాధ లాంటి ఆ తరం ముఖ్య రాజకీయ నేతలందరి పాత్రలు, వారికి సంబంధించిన కీలక రాజకీయ పరిణామాలను ఇందులో చూస్తాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత కీలక పరిణామాలు, అనూహ్యమైన మలుపులు చోటు చేసుకుందే 1970-2000 మధ్య. కొన్ని తరాలను ప్రభావితం చేసే స్థాయి నాయకులు తెరపైకి వచ్చింది కూడా ఆ కాలంలోనే. కాబట్టి నాటి రాజకీయ పరిణామాలను, ఆ నాయకుల కథలను ఆసక్తికరంగా ప్రెజెంట్ చేసే ప్రయత్నం చేసింది దేవకట్ట అండ్ కో. చంద్రబాబు, వైఎస్ జీవితాలకు సంబంధించి జన బాహుళ్యంలో ప్రచారంలో ఉన్న విషయాలతో పాటు తెలియని సంగతులు, అలాగే కొన్ని కల్పిత అంశాలను జోడించి ఆసక్తికర స్క్రీన్ ప్లేతో ఈ సిరీస్ ను నడిపించారు.
అక్కడక్కడ కొన్ని సీన్లు కొంచెం నాటకీయంగా వాస్తవ విరుద్ధంగా అనిపించినా సరే డ్రామాను రక్తి కట్టించడంలో దేవకట్ట అండ్ టీం విజయవంతమైంది. 9 ఎపిసోడ్లతో దాదాపుగా 6 గంటలకు పైగా నిడివితో సాగే ఈ సిరీస్ లో బోరింగ్ అని ఏ ఎపిసోడ్ అనిపించదు. ప్రతి ఎపిసోడ్ ఓ ఎత్తుగడతో మొదలై షార్ప్ ఎండింగ్ తో తర్వాతి ఎపిసోడ్ మీద క్యూరియాసిటీని పెంచేలా సాగుతాయి. తెలిసిన సన్నివేశాలను కూడా ఆసక్తిగా చూసేలా ప్రెజెంట్ చేశారు. తెలియని సీన్లు మరింత క్యూరియస్ గా అనిపిస్తాయి. కులం చుట్టూ తిరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయం గురించి చాలా ఓపెన్ గానే చర్చించారు ఇందులో. ఈ విషయంలో ముసుగులో గుద్దులాట లాంటిదేమీ లేదు. కులం ప్రస్తావన లేని సీన్లు అరుదుగా కనిపిస్తాయి. డైలాగులు ఆశ్చర్యపరిచేలా హార్డ్ హిట్టింగ్ గా ఉన్నాయి. కృష్ణమనాయుడు రామిరెడ్డిల కాలేజీ జీవితం వరకు సాగే సన్నివేశాలు కొంచెం అటు ఇటుగా అనిపించిన వారి రాజకీయ ప్రయాణం మొదలయ్యాక మాయాసభలో వేగం పెరుగుతుంది. ఇందిరా చుట్టూ తిరిగిన ఢిల్లీ రాజకీయాలు, ప్రభుత్వాలను నిలబెట్టడంలో పడగొట్టడంలో ఆమె చాణక్యం, ఆంధ్రప్రదేశ్ నాయకులతో ఇందిరా, సంజయ్ గాంధీ ఆడుకున్న తీరును ఇందులో చాలా ఎఫెక్టివ్ గా చూపించారు. ఎమర్జెన్సీ సీన్లు మాత్రం కొంచెం అనాసక్తికరంగా అనిపిస్తాయి. చివరి 2-3 ఎపిసోడ్లలో ఇంటెన్సిటీ పెరుగుతుంది. ఎన్టీఆర్ పాత్ర ప్రవేశంతో సిరీస్ రసవత్రంగా మారుతుంది. ఆ పాత్ర చుట్టూ తిరిగే చివరి ఎపిసోడ్ మాయాసభకు హైలైట్. శ్రీకాంత్ అయ్యంగార్ చేసిన నాదెండ్ల భాస్కర్ రావు పాత్రను వినోదాత్మకంగా మలిచారు. ఇంటెన్స్ గా సాగే ఈ సిరీస్ లో అది కొంచెం రిలీఫ్ లాగే అనిపిస్తుంది. మాయాసభలో అంతా సూపర్ అని చెప్పలేం. కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి. మిగతా పాత్రలు, వాటి వ్యవహారాలు బాగున్నా కూడా పరిటాల రవి, వంగవీటి రాధాల చుట్టూ తిరిగే సన్నివేశాలు మాత్రం అంత ప్రభావవంతంగా లేవు. ఇక మాయాసభలో అక్కడక్కడ కొంచెం సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు. చంద్రబాబు, వైఎస్ మధ్య నిజంగా అంత స్నేహం, సమన్వయం ఉండేదా? ఇద్దరు అంత గొప్ప వాళ్ళ అనిపించేలా ఆ పాత్రలను తీర్చిదిద్దారు. అప్పటి కీలక పరిణామాల చుట్టూ ఎంతో ఆసక్తికరంగానే ఈ సిరీస్ సాగుతుంది. పొలిటికల్ డ్రామాలను ఇష్టపడే వారికి ఈ సిరీస్ నచ్చుతుంది. నెక్స్ట్ నటీనటుల విషయానికి వస్తే మాయాసభలో ప్రధాన పాత్రలు పోషించిన ఇద్దరు నటులు కూడా పోటాపోటీగా నటించారు. ఆది పినిశెట్టి చంద్రబాబు పోలినట్లుగా కనిపించలేదు. హావభావాల్లో ఆయన్ని అనుకరించడానికి ప్రయత్నించలేదు. కానీ చంద్రబాబు ఆలోచన విధానం ప్రతిబింబించేలా ఆ పాత్రను పోషించాడు. ఇక చైతన్యరావుకు నటుడిగా ఇది కెరియర్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ట్రైలర్ చూస్తే ఇతను వైఎస్ పాత్రలో మెప్పించగలడా అని సందేహాలు కలుగుతాయి. కానీ సిరీస్ లో మాత్రం అతను అంచనాలను మించిపోయాడు. వైఎస్ ను గుర్తుకు తెచ్చేలా నటించాడు. తమిళ అమ్మాయి తన్య రవిచంద్రన్ ఓ ముఖ్య పాత్రలో రాణించింది. ఎన్టీఆర్ పాత్రలో సాయి కుమార్ అదరగొట్టారు. ఇందిరాగాంధీగా దివ్యాదత్త లుక్ సరిపోనప్పటికీ కూడా ఆమె నటన మాత్రం బాగుంది. సంజయ్ గాంధీ పాత్రలో చేసిన నటుడు ఆకట్టుకున్నాడు. శ్రీకాంత్ అయ్యంగార్, రవీంద్ర విజయ్, శత్రు వీళ్ళంతా కూడా బాగా చేశారు. రామోజీరావు పాత్రలో నాజర్ ఓకే అనిపించారు. మొత్తంగా మాయాసభ మ్యాజిక్ చేసింది. దీనికి 5కి 3 రేటింగ్ ఇవ్వచ్చు.